నెల్లూరు జిల్లా పొదలకూరులోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో గిరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా ప్రత్యర్థులపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని కాకాని విమర్శించారు. మాటలతో ఆరోపణలు చేయడం కాదు, దేవుడి ముందు నిలబడి నిజం చెప్పే ధైర్యం ఉండాలని తెలిపారు. కేవలం 24 నెలల్లోనే భారతదేశంలో నూతన పెట్టుబడుల్లో 9వ స్థానం నుంచి 2వ స్థానానికి ఏపీ చేరుకుందని మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా తెలిపారు. విజనరీ నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం వేగంగా పారిశ్రామిక శక్తిగా ఎదుగుతుండడం గర్వకారణమన్నారు. స్పష్టమైన విజన్, పారదర్శక పాలన, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీ ప్రగతికి మూలస్తంభాలన్నారు. కడప జిల్లా వేంపల్లిలో పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వేంపల్లిలోని ప్రధాన జంక్షన్లు, కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, నేరాల అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించి మొత్తం 18 కీలక ప్రాంతాల్లో 44 సీసీ కెమెరాస్ ను ఏర్పాటు చేశారు. వీటిలో 6 ఏఎన్పీఆర్ కెమెరాస్తో పాటు 38 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. యూరప్ ఖండంలోని అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్బూ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన ఏలూరు పోలీస్ అధికారి ఎస్ఐ వెంకటేశ్వరరావు తిరిగి ఏలూరుకు చేరుకోవడంతో ఆయనకు పోలీస్ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరుల త్యాగానికి ఈ సాహస యాత్రను అంకితం చేసినట్టు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. తుంగభద్ర నీటిపై ఏపీ రైతులకు అన్యాయం జరుగుతోంది అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎల్ఎల్సీ నీటి విషయంలో కూటమి సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది అని విమర్శించారు. 155వ కిలోమీటర్ దగ్గర కర్ణాటక రైతులు ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారని ఫైర్ అయ్యారు. దీనివల్ల ఏపీకి రావాల్సిన నీరు నిలిచిపోయిందని మండిపడ్డారు. తిరుమల శ్రీవారిని ఇవాళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో స్వామివారిని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్, టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ, సినీ హీరో సాయి ధరమ్ తేజ్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అరకు ఎంపీ తనూజా రాణి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఏపీలో జూనియర్ డాక్టర్స్ నిరసన రోజు రోజుకి ఉధృతంగా మారుతోంది. 9వ రోజు జూడాల ఆందోళనకు దిగినటువంటి జూనియర్ డాక్టర్స్ అత్యవసర సేవలను నిలిపివేశారు. స్టైఫండ్ పెంపై ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ రాకపోవడంతో నిరసన కంటిన్యూ చేస్తున్నారు. తమ సమస్యపై సర్కార్ స్పందించకపోతే ఐసీయూ, ఇతర అత్యవసర సేవల్ని కూడా నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు జూనియర్ డాక్టర్ల నిరసనకు ఐఎంఏ మద్దతు తెలిపింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామంలో అమానుష ఘటన వెలుగు చూసింది. అంగట్లో దొంగతనం చేసింది అనే నెపంతో 4వ తరగతి చదువుకుంటున్నటువంటి 9 ఏళ్ల చిన్నారిని షాప్ యజమాని రాము నాయక్ అత్యంత క్రూరంగా కరెంటు స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నాయక్ ని ప్రశ్నించారు. చిన్నారిపై జరిగిన అమానుష ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లా ఓడలరేవు తీరం నుంచి చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన 7 మత్స్యకారులు 14 రోజులుగా జాడలేదు. బోటు విశాఖ, పారదీపై వెళ్లినట్టుగా ప్రాథమికంగా గుర్తించామని, గాలింపు చర్యల కోసం కోస్ట్ గార్డును అప్రమత్తం చేసి సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేశామని తెలిపారు. బోటుకి ఏమైనా సాంకేతిక కారణాలు ఏర్పడ్డాయా అనే విషయంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. ఐతంపూడి లాకుల వద్ద 2 రోజుల క్రితం స్నేహితుని సోదరుని పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయిన ఘటనలో 5 విద్యార్థులు గల్లంతు కాగా వారిలో 4 విద్యార్థుల మృతదేహాలు లభ్యం కాగా 5వ వ్యక్తి రాజారాం డెడ్ బాడీ ఎట్టకేలకు లభ్యమైంది.